ఖర్చు అయినాయి. దీన్ని ఎవరైనా ఛాలెంజ్ చేయమని చెప్పండి. అంటే ఇప్పుడు అధికార పార్టీ చేస్తున్నటువంటి కామెంట్లపై మీరు ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఎవరైనా రాజకీయాల్లో మేము చేసిన పని మంచి పనికి ప్రతిపక్ష పార్టీగా మమ్మల్ని మెచ్చుకుంటే వాళ్ళ పార్టీ ఐడెంటిటీ ఉండదు. కాబట్టి న్యాచురల్గా ఏవైతే కాలేదో అన్కవర్డ్ ఏవైతే అనిపిస్తాయో దాన్ని కొద్దిగా వక్రీకరించి ఎక్కువ చేసి మాట్లాడే బాధ్యత వాళ్ళ పని, అది ప్రతిపక్షాలది. అంత మాత్రం మేము నీరు గారిపోయి నిరుత్సాహపడి మేమేం చేయలేట కదా అవునా అని మేము సందేహంలో పడాల్సిన అవసరం లేదు. మాకు మేమేం చేసినా మాకు తెలుసు. మా కారణంగా దేశం ఎన్ని అంటే సరే మీరు గతం విషయం చెప్తున్నారు. గతంలో జరిగింది, ఓకే సరే గతంలో జరిగింది కాబట్టి 8 మందిని ఎంపీలు అయ్యారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు ఏం జరగలేకపోతుంది అనేది బాధ. నేను అదే చెప్తాను. గతంలో కూడా గత బడ్జెట్లలో కూడా అనేక బడ్జెట్ ఇటువంటి వాదనే ఉండే, ఇటువంటి యొక్క తర్కమే ఉండే మా గురించి. అయినా ఈ యొక్క దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఓట్లు వేసినారే. 4 నుంచి 8 డబల్ అయినాయి. మరి కాంగ్రెస్ పార్టీ మాకన్నా ముందు 6 మాసాలుగా పాలించింది, 5 మాసాలు ఈ యొక్క రాష్ట్రాన్ని. ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయింది? ఎందుకు ఈ యొక్క రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ కారణంగా ఈ యొక్క రాష్ట్రంలో డెవలప్ అవుతా ఉన్నదనే విషయం వాళ్ళు కన్విన్స్ చేయలేకపోయినారు. ఎందుకంటే అక్కడ నీళ్ళ వ్యాక్యూమ్ చేయలేదు వాళ్ళు. ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అనేక సందర్భాల్లో. ఆల్ దీస్ 5 months 6 months మేము టైం ఇవ్వలేకపోయినాం, దృష్టి సారించలేదు, ఇక ముందు సారిస్తామని చెప్పడం జరిగింది ఎలక్షన్ కారణంగా. మరి మా గురించి ఆ మాట రాలేదే. 4 నుంచి 8 ఇచ్చినా కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చారో తెలంగాణ ప్రజలు మాకంతే ఇచ్చినారు. బీఆర్ఎస్ ఏమైంది? గొప్పలు చెప్పుకునేటువంటి ఒక పార్టీ డెవలప్ చేసి ఉంటే, నీతివంతంగా పనిచేసి ఉంటే బీఆర్ఎస్ యొక్క రాష్ట్రంలో 9 సీట్లలో 10 సీట్లలో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఎందుకు డిపాజిట్ కోల్పోయింది? ఎందుకు ఒక సీట్ కూడా రాలేకపోయింది? ఎందుకు రేవంత్ రెడ్డి గారు తన సొంత సీట్ కోల్పోయినారు? హైదరాబాద్ చుట్టూరు ఉన్నట్టు 4 సెగ్మెంట్లలో పార్లమెంట్ ఎక్సెప్ట్ ఎంఐఎం హైదరాబాద్, రెస్ట్ ఆఫ్ ది 3 మేము గెలిచినమే. మల్కాజ్గిరి చేవెళ్ళ, సికింద్రాబాద్ అడ్జాయినింగ్ కాన్స్టిట్యూన్సీ, అది కూడా మెదక్, మల్లం, మైబర్ 6 మేము గెలిచినమే. ఇవన్నీ ఈ తాటాకు కూడా చప్పళ్ళకు మేము భయపడేది లేదు. మేము సగౌరవంగా ప్రజలకు ప్రజెంట్ చేస్తున్నాం, పని చేస్తున్నాం, నిజాయితీగా పని చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలు మమ్మల్ని నమ్ముతా ఉన్నది. తెలంగాణ ఇంకా డెవలప్ కావాల్సిన అవసరం ఉన్నది. డెఫినెట్ మేము గల్ఫ్ దేశాలకు ప్రజలు పోవడం ఆగాలి, ప్రతి చేతికి ఉపాధి రావాలి. దానికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారు హైదరాబాద్ లో కేటీఆర్ గారి యొక్క ప్రజెంటేషన్ హైదరాబాద్ లో డెవలప్ చేస్తారు కాబట్టి అని అనుకొని ఇక్కడ ప్రజలు ఓట్లు వేస్తారు, 15-16 సీట్లు ఇచ్చినారు ఎమ్మెల్యేలు. ఎందుకు ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్ గురించి గ్రామాలకు ఎందుకు పోలేదు? ఈ యొక్క మైగ్రేషన్ ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదు? ఈ గ్రామాల నుంచి గల్ఫ్ దేశాలకు ఎందుకు పోతా ఉన్నారు? ఇప్పటికి పోతా ఉన్నారు. బికాజ్ వారి యొక్క లక్ష్యం కేవలం ఓట్ల మట్టుకే. ఆ ప్రజల యొక్క బాగోగులు చేయాలి, వారి యొక్క ఆర్థిక వికాసం చేపియాలి అనే ఆలోచన లేని కారణంగా అక్కడ ఇండస్ట్రీస్ కావచ్చు, లేకుంటే వ్యవసాయ విధానంలో మార్పులు కావచ్చు, ఆ రైతుల్ని ఆ యొక్క బోనస్లు ఇచ్చో లేకుంటే రుణాల్లో కొద్దిగా సపోర్ట్ చేస్తూ చేయడం ఎప్పుడు చేయలేదు. కాబట్టి